హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను స్మార్ట్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. థంబ్నెయిల్ చూస్తుంటే ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. మనం అయితే కనుక ఢిల్లీలో ఉన్న రెడ్ ఫోర్ట్కి అయితే కనుక వచ్చేసామన్నమాట. సో చాలా చాలా లాంగ్ ఉంది నడవడానికి. మేమైతే చాలా దగ్గరలో ఉంటుంది అనుకున్నాము, బట్ కానీ ఇంకా చాలా లాంగ్ ఉందంట. ఫస్ట్ అయితే ఇంక మనం టికెట్స్ అయితే తీసేసుకుందాము. సో వెంకీ అయితే టికెట్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నాడు అనమాట. సో టికెట్ వచ్చేసి ఒక పర్సన్కి 50 రూపీస్ అనమాట. సో ఫారినర్స్కి అయితే కనుక చాలా ఎక్కువ కాస్ట్ పెట్టారు ఇక్కడ టికెట్స్ అయితే కనుక. ఫారినర్స్కి వచ్చేసి చూడండి 600 పెట్టారు. మ్యూజియం అయితే కనుక 950తో కలిపి అనమాట. సో ఇప్పుడు మనం అయితే కనుక ఇంకా లోపలికి అయితే కనుక ఎంటర్ అయిపోదాము. బట్ కానీ మేమైతే లోపలికి వెళ్దాం అనుకుంటే చాలా చాలా లాంగ్ ఉంది. ఇంకా నడవలేక సరేలే అని చెప్పేసి ఒక ఆటో అయితే తీసేసుకున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే లోపలికి వెళ్ళడానికి ఇలా ఆటోలు ఉంటాయి. మీరు ఎవరైనా వస్తే కనుక అస్సలు నడిచే ప్రయత్నం మాత్రం చేయొద్దు, ఎందుకంటే చాలా లాంగ్ ఉంటుంది. సో చూసారు కదా, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలంటే కనుక ఖచ్చితంగా ఆటో అయితే కనుక తీసుకోండి. అప్ అండ్ డౌన్ టోకెన్ ముందే ఇచ్చేస్తారు. సో రిటర్న్లో కూడా ఆ టికెట్స్ చూపించేస్తే సరిపోతుంది. మీకు రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఏదో ఒక ఆటో ఎక్కేసి ఆ టికెట్ చూపించేస్తే మిమ్మల్ని ఆ ప్లేస్లో అయితే దించేస్తారనమాట. సో చూసారు కదా ఎంత లాంగ్ ఉందో. నేనైతే కనుక ఇంకా నడుద్దామని అనుకున్నా, బట్ కానీ వెంకీ అయితే వద్దు, చాలా లాంగ్ ఉంటుందో ఆటోలో వెళ్ళిపోదామని చెప్పేసి అని అన్నారనమాట. చూడండి అసలు రెడ్ ఫోర్ట్ మొత్తం ఎంత పెద్ద వాల్స్ కట్టారో, అసలు ఇంత పెద్ద వాల్స్ ఎలా కట్టారో నాకు ఇప్పటికీ డౌట్గానే ఉంటుంది. ఓకే, మొత్తానికి అయితే కనుక మనం అయితే కనుక ఎంటర్ అయిపోయాం. చూసారా మొత్తం అంతా. ఇక్కడైతే నేను రెడ్ ఫోర్ట్ కొట్టినట్టు లేదు, ఏదో అంతా కూడా ఎగ్జిబిషన్ అండ్ జాతర జరుగుతూ ఉంటుంది కదా, అలా అయితే ఉందన్నమాట. మొత్తం కూడా అయితే ఫుల్ హడావుడిగా ఉంది. మ్యాక్సిమం మార్నింగ్ టైమే రావడానికి ప్లాన్ చేసుకోండి. ఎందుకు అంటే కనుక లేట్ అవుతున్న కొద్దీ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, బట్ అసలు తిరగలేము కూడా ఆ క్రౌడ్లో అసలు. సో మ్యాక్సిమం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మీరు ప్లాన్ చేసుకోండి, కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అండ్ త్వరగా తిరిగేసేయచ్చు అనమాట. మనమైతే కనుక ఇంక లోపలికి వెళ్ళిపోతున్నాం. ఆటే దిగేయంగానే నాకు అసలు లోపల ఏమేమి ఉంటుందా అని చూడాలన్నమాట. అసలు ఇక్కడైతే కనుక ఫోటోలు అడుగుతున్నారు. సరే అని చెప్పేసి అయితే మాట్లాడుతున్నాను, ఒక్కొక్క ఫోటో ఎంత పడుతుందా అని. నిజంగా ఎక్కడ పడితే అక్కడ సెక్యూరిటీ చెకింగ్ మామూలుగా లేదు అసలు. ఈ సెక్యూరిటీ చెకింగ్ దాటుకొని వెళ్ళేసరికి సగం చిరాకు వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రతిదీ ఓపెన్ చేసి చూపించాలి, అన్నీ క్లియర్గా వాళ్ళకి ఏమున్నా కూడా తీసేయాలన్నమాట. అసలు ఏ ఫుడ్ కూడా ఎలా ఇవ్వట్లేదు లోపలికైతే కనుక. సో మొత్తానికైతే కనుక మనం ఎంటర్ అయిపోతున్నాం గైస్, చూసేసేయండి. ఇలాంటిదే మీరు ఆగ్రాలో కూడా చూశారు కదా. చూశారు కదా, ఇదంతా కాలువ అనమాట. ఇదంతా వాటర్ నింపేసి ముసలిని అయితే వదిలేసేవాళ్ళంట, ఎక్కడ శత్రువులు రాకుండా ముసళ్ళు అయితే తినేసేయడానికి. సో ఇంకా ఆగ్రాలో కూడా సేమ్ ఇలాగే ఉంది. సో చూసారుగా ఎర్లీ మార్నింగ్ అలా సన్ రైజ్ అవుతూ ఉందన్నమాట. చాలా చాలా బాగుంది అసలు, చాలా పీస్ఫుల్గా ఉంది. సో మీరైతే కనుక అస్సలు మిస్ అవ్వద్దు. మీరు ఢిల్లీలో చూడాల్సిన ప్లేసెస్ అన్నీ కూడా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూసేసేయండి. పొద్దున్నే ఎన్ని బర్డ్స్ అయితే కనుక వెళ్తున్నాయో నాకు అలా భలే అనిపించింది. మనం పై నుంచి వెళ్తుంటే అసలు అలా షూట్ చేసేసాను గైస్. అసలు బాగుంటుంది కదా అలా పక్షులు మనం పైనుంచి అలా వెళ్తూ ఉంటుంటే. నాకైతే చాలా ఇష్టం అలాగా వెళ్తూ ఉంటుంటే కనుక. అవేంటో కానీ ఒకే ప్లేస్ రౌండ్ తిరుగుతూ ఉన్నాయన్నమాట, ఇంకా ఎటు వెళ్ళట్లేదు. జస్ట్ అలా ఆ ప్లేస్ వరకు అలా రౌండ్ తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చూసారా అటు సైడు ఇటు సైడు ఏంటంటే ఫిరంగులు పెట్టారనమాట. అప్పట్లో ఎవరైనా వస్తారేమో అని స్టార్టింగ్ నుంచే ఇంకా యుద్ధం చేయడానికి రెడీగా ఇలా ఏర్పాటు చేశారు. అసలు గేట్ చూసారా ఎంత పెద్దగా ఉందో అసలు. కానీ గైస్ మీరైతే కనుక అసలు చాలా ప్లాన్ చేసుకుని రండి ఇక్కడికి వస్తే కనుక. ఎందుకు అంటే కనుక చాలా 200 అరౌండ్ 300 మధ్యలో ఉంటుంది అనమాట ఏకర్స్. చాలా చాలా పెద్దదనమాట రెడ్ ఫోర్ట్. చాలా ప్లాన్ చేసుకోండి, ఎక్కువసేపు అయితే పడుతుంది చూడ్డానికి అంతా. అయితే కనుక చూసారా మన ఇండియన్ ఫ్లాగ్. ఇది అయితే కనుక మొత్తం మీనా బజార్ అనమాట. ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా షాపింగ్ ఏరియాస్ అన్నిటికీ కూడా మీనా బజార్ అనే ఉంది. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ ఎప్పటి నుంచో ఉన్నారంట. ఐ మీన్ వాళ్ళు రాజుల కాలం నుంచి వీళ్ళ పూర్వీకులు ఎవరెవరైతే చేస్తూ వచ్చారో అలాగే కంటిన్యూ చేస్తూ వస్తున్నారనమాట. సో వీళ్ళు కూడా అప్పటి వీళ్ళ పూర్వీకులందరూ కూడా ఇలా షాపుల్లో చేసిన వాళ్ళు అనమాట. అలా వీళ్ళు కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నారు.
సో నాకైతే ఈ జ్యువెలరీ ఐటెమ్ చూడంగానే అసలు ఇంకా లోపల ఏం చూడబుద్ధి కాలేదు. మొత్తం అంతా కూడా ఇక్కడే షాపింగ్ చేయాలనిపించింది. ఇప్పుడేమో వెంకీ రా రా అని ఓ పక్క నుంచి పిలుస్తూనే ఉన్నాడు. అసలు హ్యాండ్ బ్యాగ్స్ కానీ జ్యువెలరీ కానీ ఎంత బాగున్నాయో అసలు. ఏం కొనాలో ఏం కొనకూడదో ఏం తెలియట్లేదు అసలు. చూస్తున్న ప్రతిదీ అయితే నచ్చేస్తూ ఉందన్నమాట. అసలు ఏం చేస్తాం కానీ అన్నీ కొనలేము, బట్ కానీ అన్నీ కొనేయాలని ఉంది నాకైతే కనుక. మా పాప అయితే కనుక ఏదో ఒకటి కొనాల్సిందే అని అయితే అందనమాట. తనకు కావాల్సింది అయితే చూసుకోమని చెప్పాను. హ్యాండ్ బ్యాగ్స్ అయితే కనుక చాలా చాలా బాగున్నాయి, బట్ కానీ ఒక్కొక్క చోట కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు, కొంచెం తక్కువ చెప్తూ ఉన్నారనమాట. సో ఇంకా మన ఇష్టం, తీసుకోవాలని అనుకున్నప్పుడు ఇంకెంత కాస్ట్ అయినా పెట్టుకోవాల్సిందే, లేదు అంటే ఇంకా అడిగి తీసుకోవాల్సిందే. మ్యాక్సిమం తగ్గించట్లేదు, వీళ్ళు చెప్పిన రేటుకే స్టిక్ అయిపోతున్నారనమాట. సో ఇంకా నచ్చితే తీసుకోవడమే. చూడండి బ్యాంగిల్స్ చాలా చాలా బాగున్నాయి కదా, నాకైతే బాగా నచ్చాయి. ఇంకా చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి. అప్పట్లో రాణులు అయితే కనుక ఇలా వచ్చి అయితే కనుక షాపింగ్ చేసేవాళ్ళు. ఇక్కడ మళ్ళీ కొంచెం గ్యాప్ అయితే ఇచ్చారనమాట. సో మళ్ళీ ఇక్కడి నుంచి అయితే కనుక కొంచెం వెళ్తురు వస్తూ ఉంది. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ షాపింగ్ అయితే కంటిన్యూ పెట్టారు షాప్స్ అన్నీ కూడా. ఇదివరకు పైన కూడా ఉండేయంట, మరి మనకైతే అంత ఐడియా లేదు, చెప్తున్నారు. సో ఇక్కడ చట్టక్ చౌక్ అని అనేవాళ్ళు అనమాట మీనా బజార్ని. సో ఇంకా మేమైతే కనుక లోపలికి వెళ్తున్నాం, బట్ కానీ అసలు నడిచేసరికి చాలా చాలా అప్పుడే నీరసం వచ్చేస్తుంది నాకైతే కనుక. ఇటు నుంచి ఇంకా చాలా లోపలికి వెళ్ళాలన్నమాట. కొన్ని సైడ్స్ మ్యూజియంస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, బట్ మీరు ఓపిక్గా చూడ్డానికైతే రండి. ఇక్కడైతే కనుక వెంకీ ఫ్రెండ్స్ అయితే కనపడుతున్నారు చూడండి. నేను అలా షూట్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో వెంకీ అయితే వెనకాల రావట్లేదు, ఏంటో రావట్లేదు అని చూస్తున్నాను. సో వాళ్ళతో అయితే మాట్లాడుతూ ఉన్నారనమాట. మేము అసలు ఢిల్లీకి వచ్చామో ఎక్కడికి వచ్చామో తెలియట్లేదు, ఎందుకంటే అసలు ఎక్కడ పడితే అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు, ప్లస్ ఎవరొకళ్ళు మనకి కనబడుతూనే ఉన్నారు. వీళ్ళైతే కనుక విజయవాడే అనమాట. సో వీళ్ళు కూడా వర్క్ పని మీదే వచ్చారు. సో మేమైతే కనుక వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మాకైతే కూర్చోవడానికి చిరాకు వచ్చేసి నేను మా పాప అయితే చిన్న షాపింగ్ చేద్దామని అయితే కనుక ఇటు వచ్చేసాము. అక్కడ చూడండి మొత్తం అంతా కూడా. మా పాప అయితే ఒక బ్యాగ్ చూసిందంట, కావాలని చెప్పింది. మరి రిటర్న్ వచ్చేలోపు ఆ బ్యాగ్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి తీసుకుందాం అంది. సరే మా వారు ఎలాగో మాట్లాడుతున్నారు కదా వాళ్ళతో అని చెప్పేసి మేమైతే కనుక ఇంకా చిన్న షాపింగ్ అయితే చేసేసాము. వెంకీ అయితే కాల్ చేశాడు, ఈలోపు లోపలికైతే వచ్చేసాము. మ్యాక్సిమం ఇక్కడ కాల్ అయితే కనెక్ట్ అవ్వటం లేదు అసలు, ఎందుకంటే మరి ఎక్కడ పడితే అక్కడ జామర్లు పెడుతున్నారో ఏమో కానీ అస్సలు కాల్ అయితే కనెక్ట్ అవ్వట్లేదు. ఒకవేళ అయినా కూడా అస్సలు వినపడట్లేదు కూడా. సో అదొకటి కూడా మీరు చూసుకోండి. ఇది మొత్తం కూడా చూసారుగా పెద్ద హాల్లా ఉంది. మనం ఆగ్రాలో చూపించినట్టు ఇది కూడా ఏంటంటే ఇక్కడ ప్రజలు వచ్చేసి ఇంకా వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. సో మనమైతే ఇంకా లోపల వచ్చేసాము. చూశారు కదా అక్కడ సింహాసనంలా ఉంది కదా, అక్కడ రాజు అయితే కూర్చునేవాడు. అప్పట్లో గ్లాస్ లేదు కానీ ఇప్పుడైతే మరి ఎందుకు పెట్టేశారో, మరి అందరూ వెళ్ళే మన పాడు చేసేస్తున్నట్టున్నారు. గ్లాస్ అయితే ఆ సింహాసనం చుట్టూ పెట్టేశారు. ఒక కింద బల్ల ఉంది కదా, అక్కడ అయితే మంత్రి కూర్చునేవాడు అనమాట. అటు ఇటు రాణులు కూర్చునేవాళ్ళు. రాణులు కూర్చున్నా మాట్లాడడానికి అయితే ఆప్షన్ ఏమీ ఉండేది కాదు. మొత్తం అంతా కూడా చాలా చాలా పెద్ద ప్లేస్ అనమాట. మన ఓపిక తిరగాలి కానీ ఇంకా మేమైతే చాలా ప్లేసెస్ అయితే కనుక ఇగ్నోర్ చేసేసాము. ఏంటో ఇక్కడైతే కనుక సీక్రెట్ రూమ్స్లా ఉన్నాయన్నమాట. మరి అప్పట్లో రాజులు ఏమన్నా సీక్రెట్ రూమ్స్లో ఏమన్నా దాచేవాళ్ళో ఏమో మరి తెలియదు. చాలా గదులైతే ఉన్నాయి ఇక్కడైతే గనక, పెద్ద పెద్ద గదులు ఉన్నాయి. సో పెద్ద పెద్ద మహల్స్లా ఉన్నాయి అనమాట అన్నీ. మ్యాక్సిమం ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా యమునా నది తీరంలోనే ఉన్నాయి, అటు ఆగ్రాలో కానీ ఇటు ఢిల్లీలో కానీ. డిజైన్స్ మాత్రం మనం ఆగ్రాలో చూసాం కదా, యాజ్ యూజువల్గా ఆల్మోస్ట్ అన్నీ అలాగే ఉన్నాయన్నమాట. ఫ్లవర్ డిజైన్ కానీ స్టోన్ డిజైన్ కానీ. ఇక్కడ చూసారా కొంచెం సేపు అయితే కనుక ఇక్కడ అయితే కూర్చున్నాం అనమాట. కొంచెం ప్రశాంతంగా ఉంది, కానీ చాలా టైం పడుతుంది. నాకు తెలిసి ఆల్మోస్ట్ 1 డే ఇక్కడే అయిపోయేలా ఉందన్నమాట. సో ఇంకా మ్యూజియంకి అయితే వెళ్దామని చెప్పి అనుకున్నాము. సో లోపలికి అయితే వెళ్తాను, పైన అంతా చూపిస్తాను. ఇక్కడ చాలా మ్యూజియంస్ ఉన్నాయి, బట్ నేనైతే కనుక కొన్నే కవర్ చేశాను. మీరు వస్తే కనుక మీ ఓపికను బట్టి ఎన్ని కవర్ చేయాలనుకుంటున్నారో అన్నీ కవర్ చేసేసేయండి. సో మనమైతే కనుక చలో ఇంకా లోపలికి అయితే కనుక ఎంటర్ అయిపోయాము. చూసారా వీళ్ళు ఎవరు మరి నాకు అంతగా తెలీదు, బట్ కానీ ఇక్కడ వాళ్ళ గురించి అయితే కనుక అన్నీ అయితే డీటెయిల్డ్గా అయితే రాసి పెట్టారనమాట. సో ఇంకా నుంచొని కావాలి అని అనుకుంటే కనుక మనం చదువుకోవడమే, లేదు అంటే కనుక ఇంకా అలా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే కొన్ని చోట్ల వాళ్ళకి సంబంధించిన లెటర్స్ కానీ వాళ్ళ డీటెయిల్స్ కానీ అన్నీ కూడా పెట్టారనమాట రాసి.
సో అవే చూస్తున్నాను. అవైతే గనక మనం క్లిక్ చేస్తే గనక వాళ్ళకి సంబంధించినవి అన్నీ వస్తాయన్నమాట, డీటెయిల్స్ అన్నీ. మనకి ఏది కావాలో ఆ నెంబర్ని అయితే జస్ట్ అలా క్లిక్ చేస్తే చాలు. ఇక్కడ వాళ్ళ లెటర్స్ కానీ వాళ్ళ గురించి అన్నీ కూడా డిస్ప్లేలో పెట్టారనమాట. అదొకటి బాగుంది, ఎందుకంటే మనకి ఏం తెలియదు కాబట్టి అలా ఏమన్నా ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నామో అది అక్కడ డిస్ప్లేలో ఉంది. సో అదొకటి బాగా నచ్చింది. ఇక్కడైతే నేను కొన్ని అయితే తెలుసుకుందాం అనుకొని ఇక్కడ డిస్ప్లే అయితే కనుక ఒక్కొక్కటి స్క్రోల్ చేస్తూ ఉన్నానన్నమాట. జస్ట్ మనం అలా ప్రెస్ చేస్తే చాలు, అంతా కూడా అసలు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం ఏంటి, అసలు వాళ్ళు ఏం చేశారు అవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. సో మనకు కావాల్సినంత మందిది కూడా తెలుసుకోవచ్చు మనం ఇక్కడైతే కనుక. సో ఇదొకటైతే బాగా నచ్చింది నాకు. ఇక్కడైతే మ్యాప్ అయితే పెట్టారనమాట. సో ఇక్కడ ఫోటో దిగుదామని అనుకుంటే అస్సలు ఖాళీ లేదు గైస్. అసలు ఆ అబ్బాయి అయితే నుంచొని దిగుతూనే ఉన్నాడు అసలు ఎంతసేపు అయినా కూడా. ఇంకా మనం ఇంకా సరేలే అని చెప్పి చిన్న వీడియో క్లిప్ అయితే తీసేసుకున్నాం అనమాట. సో ఇంకో మ్యూజియంకి అయితే కనుక లోపలికి అయితే కనుక ఎంటర్ అవుతున్నాము. అప్పట్లో రాజులంతా యూజ్ చేసిన కత్తులు అనమాట. బాబోయ్, అసలు నిజంగా నేను సినిమాలో చూడడమే కానీ ఫస్ట్ టైం చూస్తున్న రియల్గా అయితే కనుక ఆ షార్ప్నెస్, ఆ బ్రైట్నెస్ అయితే కనుక రియల్గా తెలిసిపోతుంది. ఇవైతే కనుక ఏనుగు దంతాలనుకుంటున్నాను నేనైతే కనుక. అప్పట్లో 1857లో న్యూస్ పేపర్ అంట ఇది. అసలు నేనైతే చూడంగానే లిటరలీ అలా చూస్తూ ఉన్నాను, అప్పట్లో న్యూస్ పేపర్ ఇలా ఉందా అని చెప్పేసి. ఇవైతే కనుక ఇంకా అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన పిస్టల్స్ అనమాట. నిజంగా అవన్నీ దాచి ఈరోజు మనకి ఇవన్నీ చూడగలుగుతున్నామంటే గ్రేట్ కదా. ఇదైతే కనుక రిఫెల్ అనమాట. చాలా మ్యూజియంస్ ఉన్నాయి కానీ బట్ మనకైతే టైం లేదు, మిగతా ప్లేసెస్ అన్నీ కవర్ చేయాలి. సో అందుకని చెప్పేసి మేము కొన్ని మ్యూజియంస్ అయితే కనుక ఇగ్నోర్ చేసాము. నేను వెళ్ళిన నెక్స్ట్ ప్లేస్లో అయితే కనుక ఒకళ్ళు మీట్ అయ్యాను. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళనైతే కలవడం కూడా. అసలు మీకు కూడా చూపించేస్తాను, నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు ప్లీజ్. ఫస్ట్ టైం మీరైతే కనుక మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.